మనసు మారాలా, మతం మారాలా? యేసు బ్రదర్కి వచ్చి మనం మనసు మార్చుకున్నావా, మతాలు మార్చుకున్నావా? మరి కొంతమంది కంగారు పడిపోతున్నారండి మతాలు మారిపోతున్నాయని. వారికి వాస్తవం అర్థం కాలేదన్నమాట, సత్యం తెలియట్లే వాళ్ళకి. మతం మార్చుకుంటున్నారు, మతాలు మారిపోతున్నాయి. జాన్ వెస్లీ లాంటి వాళ్ళు చాలా మంది మతాలు మార్చేస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదు. మతాలు మార్చడం అది దేవుని ఉద్దేశం కాదు. యేసు ప్రభు ఎక్కడ కూడా మీరు నా మతంలోకి వచ్చేయండి, నా మతంలో కలిసిపోండి, నా మతంలో దిగిపోండి అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. ఆయన అన్నది ఏంటి అంటే, నన్ను వెంబడించండి అనే మాట ఆయన వాడారు. ఫాలో మీ అనే మాట వాడారా తప్ప ఫాలో మై రిలీజియన్ అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. మత్యుద్భావ మతః అన్నారు సంస్కృతంలో. మతి నుండి పుట్టింది మతం, మనిషి యొక్క ఆలోచనలు వచ్చింది మతం, దేవుని ఆలోచనలు వచ్చింది మార్గం. ఆ మార్గంలో మనం పయనించాలని దేవుడు ఆశించాడు, కానీ మతాల్లో కలవాలని కాదు కదా. మీ మనస్సు మారాలి. మీ మనస్సు మారితే మీరు రూపాంతరంలోకి వస్తారు. అప్పుడు మీ జీవితాల ద్వారా దేవునికి మహిమ ఉంది, దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకుంటారని లేఖనాలు సెలవిచ్చాయి. చాలా మంది అడుగుతుంటారు, వెస్లీ గారు దేవుని చిత్తం ఏంటండి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ మై లైఫ్? హౌ కెన్ ఐ నో గాడ్స్ విల్? దేవుని చిత్తం నేను ఎలా తెలుసుకోవచ్చు అని చాలా మంది అంటే, దానికి ఆన్సర్ పౌలు చెబుతున్నాడు, నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు దేవుని చిత్తాన్ని ఏం చేయలేవు, తెలుసుకోలేవు. మారు మనసు పొందకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు.